మనతో పాటు అయితే ఇక్కడ జేఎల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జూనియర్ లైన్మెన్ వాళ్ళు. సో నమస్తే అండి, అసలు ఏ సమస్యతో మీరు ఇక్కడికి వచ్చారు చెప్పండి అండి. మేము జేఎల్ఎం ఎగ్జామ్లో 1:2 క్యాండిడేట్స్ మేడం. మాకు ఆర్టిజన్స్ అనే వ్యక్తుల వల్ల మాకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్లస్ 1:2 వాళ్ళందరికీ మిగిలిపోయిన జాబ్స్ ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఇచ్చే జాబ్లు మాకు ఇవ్వాలని కోరుతున్నాం మేడం. మొన్న జనవరి 9వ తారీఖు ఉన్నాడు 2024లో రిటైర్మెంట్ అనేటువంటి 374 మందికి జాబ్స్ ఇచ్చారు. సో రిటైర్మెంట్ అనే వాళ్ళకి ఇవ్వకుండా మేము ఎగ్జామ్లో పాస్ అయినాము, పోల్ క్లైమేట్ టెస్ట్ పాస్ అయినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పాస్ అయిపోయింది, ఇంకా మా సర్టిఫికేట్స్ వాళ్ళకినే ఉన్నాయి మేడం. సో రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మేము అన్ని పాస్ అయ్యి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాం మేడం. జేఎల్ఎం ఎగ్జామ్లో ఆర్టిజన్స్కి వచ్చిన పోస్ట్ అంటే మాకు రావాల్సినవే, అన్యాయంగా వాళ్ళకి 21 మార్కులు యాడ్ చేసి వాళ్ళు సంపాదించారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇచ్చే జాబులు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేడం. రీసెంట్గా 374 మందికి ఇచ్చారు వాళ్ళకు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది మేడం? మాకు ఫ్రెషర్స్ మాకు ఇవ్వకుండా ఇది నిరుద్యోగాల జీవితాలతో ఆడుకోవడం తప్ప వేరే ఏది లేదు. అంటే ఈ జేఎల్ఎన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు పోల్స్ ఎక్కాల్సిన టెస్టులు కానీ రిటర్న్ టెస్టులు ఇవన్నీ చేయాలి కదా, మరి ఇవి వాటికి సంబంధించిన పోస్టులేనా? ఇప్పుడు మీరు అన్నారు కదా రిటైర్మెంట్ వాళ్ళకి అని చెప్పి, సో వాళ్ళు ఎక్కలేరు కదండి, మరి అడగలేదా మీరు? అంటే వాళ్ళు ఆల్రెడీ సంస్థలో పనిచేస్తారు వాటికి మరి వాళ్ళు పైరవీ నడిపించుకున్నారా ఎట్లా చేసారో మాకు తెలియదు, కానీ ఇది తీవ్ర అన్యాయం మేడం. ఈ జాబ్స్ అన్ని మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అయితే అసలు మీకు ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, నోటిఫికేషన్స్ అన్ని ఎప్పుడు రిలీజ్ అయినాయి, అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి, వెరిఫికేషన్ అంటే ఎంత టైంలో ఇవన్నీ జరిగినాయి? ఫిబ్రవరి 20, 2022లో ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మేడం. అది ఎగ్జామ్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్లో అక్రమాలు జరిగిన బయటపడడం వల్ల ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం ఏమో ఎగ్జామ్లో అక్రమాలు జరుగుతాయి, నెక్స్ట్ పోల్ ఎక్కే టెస్ట్ విషయంలో ఇప్పుడు అక్రమాలు జరిగినాయి. ఆర్టిజన్స్ వారికి కొంతమంది చాలా మంది వారికి ఎవరైతే ఆ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఆ పోల్ ఎక్కకుండా పోల్ మధ్యలోకి జారిపడ్డా ఒక్కసారి జారిపడితే అవకాశం ఇవ్వదు, ఒక్కొక్కరికి 2-3 సార్లు అవకాశం ఇచ్చి పోల్ ఎక్కకుండా ఫెయిల్ అయిన వరకు జాబ్స్ ఇచ్చారు మేడం. ఎందుకని దీనికి ప్రూఫ్ ఏంటంటే ఎవరి పోల్ టెస్ట్ వీడియోస్ వెబ్సైట్లో పెట్టలేదు అని, ఎవరెవరికి జాబ్స్ వచ్చాయి ఇట్లా ఆ విషయం వెబ్సైట్లో పెట్టలేదు. ఈ పాయింట్ నిదర్శనం జేఎల్ఎం రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగడానికి. దీని మీద మీరు ఏమైనా కేసు వేసారా? మరి మేము త్వరలో ఇప్పుడు కేసు గిట్లా ఫైట్ చేయబోతున్నాం. కేసు గిట్లా వేసాము, కేసు నడుస్తున్నది. మేము అందరం కలిసి భారీ ఎత్తున డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో కేసులు వేసాము, అవి నడుస్తున్నాయి. న్యాయం జరిగే వరకు పోరాడతాం మేడం. ఇట్లా అంటే మీకు ఎంతమందికి ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటారండి సేమ్ ఈ జూనియర్ లైన్మెన్ వాళ్ళు? మేము స్టేట్ వైజ్గా 1500 మంది ఉంటాం మేడం. 1500 మంది 2000 మంది ఉంటాం. సో అంటే ఎంతమంది ఉంటారన్నా ఓవరాల్గా తెలంగాణ స్టేట్ మొత్తానికి 1500 నుంచి 2000 మంది దాకా ఉంటాం మేడం. అన్యాయానికి గురైన వాళ్ళు మొన్న జేఎల్ఎం ఎగ్జామ్ రీసెంట్ రాసిన దాంట్లో. అంటే మీరందరూ క్వాలిఫై అయ్యి ఇక్కడికి ఇప్పుడు వచ్చారా? అంటే వాళ్ళు ఇవ్వలేదా, లైక్ ఎట్లా అని అంటే పోస్టింగ్ ఇవ్వలేదా మీకు? ఇంకా మేడం మాకు పోస్టింగ్ రాలేదు మేడం. మేము ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏదైతే డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తాం మేడం, ఆ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో మేము ఆల్ ఓవర్గా మంచి ర్యాంక్ సాధించాం మేడం. ఏదైతే ఎగ్జామ్ మేము రాసి, కానీ అదనంగా ఎవరికైతే కాంట్రాక్ట్లో పనిచేసిన వాళ్ళని ఆర్టిజన్ లాగా గుర్తించి వాళ్ళకి 20 మార్కులు కలపడం వల్ల మేమేంటిదంటే మెరిట్ తెచ్చుకున్న వాళ్ళం కూడా వెనకబడిపోయినాం మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను మా స్టేట్లో మా డిస్టిక్లో యాదాద్రి డిస్టిక్లో నేను 2nd ప్లేస్ ఉండే మేడం మా ర్యాంక్లో మా కేటగిరీలో. కాకపోతే కలపడం వల్ల మార్కులు కలపడం వల్ల ఏమైందంటే నేను 30వ ప్లేస్కి కిందికి వచ్చేసాను మేడం. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందని సంవత్సరానికి 2 మార్కులు చొప్పున 10 సంవత్సరాలకు 20 మార్కులు కలిపారు మేడం. కానీ అట్లా కలపడం వల్ల ఏంటిదంటే ఎవరైతే మేము ఇప్పుడు కష్టపడి 3-4 సంవత్సరాల నుంచి అదే జాబ్ని మేము పెట్టుకొని రాసి చదివిన వాళ్ళకి అన్యాయం జరిగింది మేడం. ఇప్పుడు దీని నోటిఫికేషన్లో వాళ్ళు విడుదల చేసినప్పుడు ఏమైనా మెన్షన్ చేశారా, ఇట్లా ఎవరికైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ఇలా మేము మార్కులు కలుపుతామని? మెన్షన్ చేశారు మేడం. కాకపోతే ఏంటిదంటే ఇప్పుడు కొన్ని జరగడం అక్రమాలు ఏడ జరిగినట్టే వాళ్ళు మెన్షన్ చేశారు. పోల్స్ ఎక్కే దగ్గర మేడం రాష్ట్రం మొత్తానికి ఒకేలాగా ఉండాలి మేడం రూల్స్ అనేవి. కొంతమంది దగ్గరనేమో ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్లో ఉన్న పోల్స్ ఎక్కింపడినారు, కొంతమంది కొన్ని డిస్ట్రిక్ట్స్లోనేమో ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం పాడుపడ్డ ఫోల్స్ అన్ని తీసుకొచ్చి ఎక్కమన్నారు. ఎందుకనంటే ఇది ఎవరైనా ఎక్కుగలుగుతారు, ఫస్ట్ ఎట్లా వాళ్ళే లిస్టులు ఉంటారు కదా మేడం, ప్రియారిటీ లిస్ట్లో. సో వాళ్ళైతే ఆ పోల్స్ ఈజీగా ఎక్కుతారు, జాబ్స్ ఈజీగా వస్తాయని చెప్పి వాటిలో పెట్టిరు మేడం. దీనివల్ల ఎస్పెషల్లీ ఏంటిదంటే మాలాగా ఎవరైతే ఫ్రెషర్స్ మాకు ఎలాంటి 20 మార్కులు అదనంగా కలవాలి మేడం. మేము కష్టపడి చదివిందే రాసినాము, దానికి వచ్చిన మార్క్స్ మాకు వచ్చిన ర్యాంకులకు అన్నిటికీ అన్యాయం జరిగింది మేడం. ఇది జరిగింది మేము. ఓకే. సో ఇంతకు ముందే ఎప్పుడైనా ప్రజా దర్బార్కి వచ్చి మీరు విన్నతి పత్రం అయితే ఇచ్చారా? 3వ సారి మేడం. ఇది 3వ సారి మేడం. రెస్పాన్స్ వచ్చింది మేడం. మాకు టెక్స్ట్ మెసేజ్లో మీ యొక్క ఇష్యూని మేము తీసుకున్నాము అట్లా అని చెప్పారు, కానీ ఇప్పటివరకు మళ్ళీ ఒకసారి వస్తూనే ఉన్నాం మేడం. ఇప్పుడు CMD సార్ గారిని కూడా కలవడానికి వెళ్తున్నాం మేడం మేము అలా. ఓకే, థ్యాంక్ యూ.